ఖమ్మం నియోజకవర్గంలో ఇంకా కాంగ్రెస్ అభ్యర్థిని తేల్చుకోలేకపోతుంది. వాస్తవంగా తెలంగాణలో గెలిస్తే మొట్టమొదటి సీటు కాంగ్రెస్కు ఖమ్మమే. అందువల్ల ఖమ్మంలో బలమైన అభ్యర్థి కొరకు అన్వేషణ, ప్రత్యర్థులు ఎవరిని గట్టిగా పెడతారనేది చూసి నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావును ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ కూడా ఖమ్మం అభ్యర్థిని ప్రకటించారు. అందువల్ల ప్రత్యర్థులు కూడా ఖమ్మం అభ్యర్థిని ప్రకటించేశాక కూడా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేకపోతుంది. వాస్తవంగా ప్రత్యర్థులు అభ్యర్థులు ప్రకటించినంత కాలం కొన్నిసార్లు రాజకీయ పార్టీలు ఆగుతాయి, కొన్నిసార్లు ఇతర పార్టీ నుంచి నాయకులు వస్తారు అనుకున్నప్పుడు ఆగుతారు. ఆ అవసరం ఖమ్మంలో కాంగ్రెస్కి లేదు. వేరే చోట ఎక్కడైనా ఉండవచ్చేమో, కానీ ఖమ్మంలో ఆ అవసరం కాంగ్రెస్కి లేదు. ఎవరు బలమైన అభ్యర్థి అని తేల్చుకోలేక ఆగే అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్కు ఆ పరిస్థితి ఖమ్మంలో లేదు. ఎవరు బలమైన అభ్యర్థితో సంబంధం లేదు. పార్టీ బలంగా ఉంది కనుక ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలుస్తారు. సో కాంగ్రెస్కు ఎవరు అభ్యర్థి అన్నది అక్కడ ఖమ్మంలో చర్చ లేదు. ఓకేనా? ఖమ్మంలో ఎవరు అభ్యర్థి అని చర్చ లేదు. ఎవరిని అభ్యర్థిగా పెట్టినా గెలవగలుగుతారు. మరి ఎందుకు అనుమానం అంటే అక్కడ ప్రధానమైన నాయకుల మధ్య పోటీ ఉంది. బట్టి విక్రమార్క ఆయన సతీమణిని అభ్యర్థిగా పెట్టాలని చూస్తున్నారు. అలాగే పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఆయన బ్రదర్ను అభ్యర్థిగా పెట్టాలని చూస్తున్నారు. సో తుమ్మల నాగేశ్వరరావు అంగీకరించాలి. ఈ ఎవరిని అభ్యర్థిగా పెట్టాలన్నప్పుడు ఆయన కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడు. సో అందువల్ల ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరిని సామాజికంగా కూడా ఉండేటువంటి ఈక్వేషన్ ఏంటి? ఎందుకంటే బట్టి విక్రమార్క పెట్టినప్పుడు మరి బట్టి విక్రమార్క మాల సామాజిక వర్గం కనుక బట్టి విక్రమార్క సతీమణి అన్నప్పుడు బట్టి విక్రమార్కకే టికెట్ ఇచ్చినట్టుగా భావిస్తారు. సో అందువల్ల ఇప్పటికి ఆల్రెడీ నాగర్ కర్నూలులో మాలనే పెట్టారు. మీకు వరంగల్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి టికెట్ రాలేదు. మాదికలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన మాదిగలలో అసంతృప్తి పెంచడానికి బీజేపీ బీఆర్ఎస్లో బలంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఏమో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఆయన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీగా ఆయన చేసిన కృషి వల్ల దళిత కుటుంబాలలో ఆయనకు మంచి పేరుంది. ఆయన మాదిక సామాజిక వర్గంలో కూడా బలం ఉంది. సో వాళ్ళ బీజేపీ కూడా వర్గీకరణకు మద్దతు అనే యాంగిల్ తీసుకొని మాదిగల్లో బలపడటానికి ప్రయత్నం చేస్తుంది. మందకృష్ణ మాదిగ బహిరంగంగానే బీజేపీకి మద్దతు ప్రకటించాడు. సో ఈ కాంటెక్స్ట్లో మాలలు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయినా కంపారిటివ్లీ మాదిగల సంఖ్య ఎక్కువ. ఒక అంచనా ప్రకారం సుమారు 60% తెలంగాణలో మాదిగలు ఉంటే సుమారు 30% మాలలు ఉంటారు. ఒక ఆదిలాబాద్లో మాత్రం మాలలే ఎక్కువ మాదిగల కన్నా కూడా. సో ఈ కాంబినేషన్లు అన్నీ ఉన్నాయి కనుక బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాల ఉన్నాడు, స్పీకర్ మాల ఉన్నారు, ఎంపీ అభ్యర్థులకు కూడా మాలల్ని పెడితే మాదిగలకు గుర్తింపు లేదు అన్న భావన ఎక్కడ వస్తుందో అని కాంగ్రెస్లో ఆ టెన్షన్ ఉంది. అలాగే రెడ్లకు ఇప్పటికే గణనీయంగా సీట్లు ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు 6గురికి ఇచ్చినట్లున్నారు. మహబూబ్ నగర్లో వంశీచంద్రారెడ్డి, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి, భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి, సో ఇలా నల్గొండలో రఘువీరారెడ్డి, ఇలా ఇప్పటికే 6 రెడ్లకు సీట్లు ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు ఈ 6 రెడ్లు కాక ఆల్రెడీ మీకు మాలల్లో పెద్దపల్లి కూడా మాలకి ఇచ్చారు, గడ్డం వంశీకృష్ణ. సో అందువల్ల మాదిగలకు ఆల్రెడీ సీట్లు నాగర్ కర్నూలు ఇచ్చారు, పెద్దపల్లి ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఇస్తే ఎలా అనే క్వశ్చన్ అక్కడ ఉంది. మరి రెడ్లకు కూడా ఇప్పటికి ఒక 60 డజన్ రెడ్లకు ఇచ్చేసారు ఇప్పటికే సీట్లు. సో ఇంతమంది రెడ్లకే ఇస్తారా, మరి వేరే వాళ్ళకి ఇవ్వరా అనే చర్చ కూడా వస్తుంది. కరీంనగర్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి గట్టిగా పోటీలో ఉన్నాడు. అక్కడ బీసీలకు ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ ఉంది, వెలుమలకు ఇవ్వాలని కూడా డిమాండ్ ఉంది. సో ప్రవీణ్ కుమార్ రెడ్డికి కరీంనగర్లో ఇస్తే మళ్ళీ ఖమ్మంలో కూడా ఇంకో రెడ్డికి ఇస్తే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్కి ఇస్తే రెడ్ల గణనీయమైపోతారు.
సో ఇదొక పంచాయతీ ఉండేలా ఉంది. ఇది కాకుండా ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం గణనీయంగా ఉంటారు కనుక కమ్మ ఓట్లను ఆకర్షించడానికి ఒక బలమైన కమ్మ నేతకు టికెట్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా చర్చ నడుస్తుంది. అందువల్ల కులాల మధ్య సమతుల్యత పాటించాలి, నాయకుల మధ్య సమతుల్యత పాటించాలి. ఎందుకంటే అది ఖమ్మం జిల్లాలో పార్టీకి బలం ఉన్నట్లే పార్టీకి బలమున్న నేతలు కూడా ఉన్నారు. సో బలమున్న నేతలు ఉన్నప్పుడు అనివార్యంగా వర్గ పోరు కూడా ఉంటుంది. సో ఈ వర్గ పోరును కూడా దృష్టిలో పెట్టుకొని అది సమస్య కాకుండా కూడా కాంగ్రెస్ చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ పంచాయతీ లేకుండా ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పోటీ చేయమని కాంగ్రెస్ అడిగింది. వాళ్ళు పోటీ చేసినప్పుడు ఈ కులాల పంచాయతీ, గ్రూపుల పంచాయతీ, వర్గాల పంచాయతీ, ముఠాల పంచాయతీ ఉండదు పెద్ద నాయకులు కనుక. కానీ వాళ్ళు ఎవరు పోటీ చేయడానికి సిద్ధపడలే. అందువల్ల అనివార్యంగా అభ్యర్థి ఎన్నుకోవాలి. అయితే వీళ్ళు బ్యాలెన్స్ చేయడానికి ఆలస్యమైన కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సీట్లో పోయేదేం లేదు. వేరే చోట అయితే ఆలస్యమైతే అయ్యో ప్రచారంలో వెనుకబడతాం, ప్రత్యర్థులు దూసుకెళ్తారు, తాము నష్టపోతాం అనే పరిస్థితి ఖమ్మంలో ఉండదు. ముందు ఎవరు ప్రచారం చేసుకున్నా, కాంగ్రెస్ వెనకాల ప్రచారం చేసినా వేరే చోట ఏమవుతుందో తెలియదు, కానీ ఖమ్మంలో అయితే ఏమి కాదు. ఆ మాటకైతే తెలంగాణలో ఏమీ కాలేదు కదా. 105 మంది అభ్యర్థులు, 115 మంది అభ్యర్థులు కేసీఆర్ ముందుగా ప్రకటించారు. ఏమన్నారు, మాకు ముందుగా ప్రకటించారు కదా, మేము ప్రచారంలో దూసుకెళ్తున్నాం, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వెనకబడుతుంది అన్నారు. ఏమైంది, చాలా ఆలస్యంగా అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అందువల్ల ఖమ్మంలో ఆలస్యంగా ప్రకటించిన ప్రమాదం ఏమీ కాంగ్రెస్కు ఉండదు.